సౌందర్య, లెక్చరర్ నీ రూమ్మేట్ కదా, ప్రాబ్లం కాలేదు? అదే లేదే, ఆవిడ చాలా మోడర్న్, ఎంత సోషల్ గా మూవ్ అవుతుందో తెలుసా, మీ అందరికంటే బెటర్. కానీ అదేమిటో ఆవిడ ఏ పని చేసినా బాత్రూమ్ లోనే. బట్టలు మార్చుకోవాలన్నా బాత్రూమే, నేను బట్టలు మార్చుకుంటున్నా బాత్రూమ్ లో కూర్చోండి. మేడం వచ్చేసారు. కూర్చోండి కూర్చోండి. నేను మీకు కొత్త, మీరు నాకు కొత్త అని మేమెవ్వరం ఫీల్ అవ్వట్లేదు. మీ గురించి మీ రూమ్మేట్ మాకంతా చెప్పింది. ఐ సీ. థ్యాంక్ యూ సౌందర్య. ఇవాళ ఏమిటి మన క్లాసు? ఫిజిక్స్. ఫిజిక్స్ ఇదొక విచిత్రమైన సబ్జెక్ట్. ఇందులో ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉండడం అనేది ముఖ్యమైన పాయింట్. ఉదాహరణకి ఒక కుక్క తనకి ఇష్టమైన కుక్కను చూడటం యాక్షన్ అయితే, అలా చూసినప్పుడు ఆ కుక్క ఒంట్లోంచి కరెంట్ పాస్ అయ్యి దాని తోక ఇలా 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 ఆడించటం రియాక్షన్. మరి మనుషులైతే? మనుషులకు తోక ఉండదు కదమ్మా ఆడించడానికి. కానీ కరెంటు మాత్రం పాస్ అవుతుంది. పాస్ అయ్యి పెదాలు ఆడటం, కళ్ళు కొట్టుకోవడం, బుగ్గలు ఎరుపెక్కడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎనీ డౌట్స్? డౌట్లే లేవు మేడం, కానీ మీ ఫేస్ లో గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏముంది, డైలీ షేవింగ్ చేసి. సేవింగ్, ఎనర్జీ సేవింగ్ సౌందర్య. మరి మీ పర్సనాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మేడం? ఆ పర్సనాలిటీ అంటే ఎక్సర్సైజ్లు, గేమ్స్. ఏ గేమ్స్ మేడం? గేమ్స్ అంటే కబడ్డీ. కబడ్డీ మేడం, మేమంతా కబడ్డీ ప్లేయర్స్. మీరు ఒక్కసారి మాతో కబడ్డీ ఆడాలి. అయ్యో, నాకు ఇప్పుడు ప్రాక్టీస్ పోయింది. మేడం ప్లీజ్ మేడం. కబడ్డీ 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 కబడ్డీ. ఎక్సలెంట్ మేడం, చాలా బాగా ఆడారు. ఎక్కడ నేర్చుకున్నారు? వాట్ ఈస్ దిస్? ఐ యామ్ ఏ ఛాంపియన్. మీరు మన స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ ఇచ్చి ఛాంపియన్స్ చేయండి. షూర్ షూర్ మేడం. ప్రిన్సిపాల్ గారు గ్రాండ్ సన్, మీరు పదండి, నేను వస్తాను. హాయ్. ఏంట్రా సాయంత్రం రమ్మన్నాగా? పద. ప్రస్తుతం ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఏ? నేను చెప్పానే బర్త్ సర్టిఫికేట్ అని. ఇప్పుడు నా రూమ్మేట్ సూపర్. భలే ఛాన్స్ కొట్టేసావురా. అవును, నాయనమ్మకి ఎలా ఉందిరా? షీజ్ ఓకే. అమ్మయ్య పోన్లే. కానీ ప్రస్తుతం ఆవిడకి ఎటువంటి షాకింగ్ న్యూస్ తెలియకూడదన్నాడుగా డాక్టర్. ఎప్పుడు చూసినా సరోజిని సరోజిని అని నిన్నే కలవరిస్తోంది. రే, చెప్పా చేయకుండా ఎక్కడికైనా చెక్కేసావు రో. చెప్పి కూడా ఎక్కడికి చెక్కాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? మేడం, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? నో, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెల్. ఏమిటి? ఓన్లీ లవ్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఏమిటి తేడా? ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీ అక్కయ్యకి చూసే కదా పెళ్లి చేశారు. కానీ ఆవిడ ట్రబుల్స్ లో ఉందని నువ్వే కదా చెప్పావు. అవును. అందుకని మనం లవ్ చేసే పెళ్లి చేసుకుందాం. ఏమో. ఏమో ఏమిటి? మా అక్క పరిస్థితి చూసాక నాకు పెళ్లి మీద విరక్తి కలిగింది. ఎందుకు? నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు డబ్బు ఆశించని వాడు, మంచివాడు అయి ఉండొచ్చుగా. నాకు నమ్మకం లేదు. నన్ను పెళ్లి చేసుకునేవాడు బాగా డబ్బున్నవాడై ఉండాలి. అలాగైనా మా అక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అబ్బా, ఏమిటి? ఉక్కగా ఉంది. నాకు మాత్రం చలి వేస్తోంది. చలిగా ఉందా? నేను ఫ్యాన్ కిందే ఉన్నాను కదా. ఓహో, ఇదేమిటి మంచాలు కలిపేశావు? మీకేమైనా అభ్యంతరమా? అబ్బే, నాకేం అభ్యంతరం ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. కాకపోతే
నిద్రలో మీద కాలేసే అలవాటు ఉంది. పర్వాలేదు రండి, మనం లేడీసేగా. గుడ్ నైట్. నాన్న, ఏమైంది నాన్న? 10,000 డొనేషన్ ఇస్తేనే గాని సీట్ ఇవ్వనందమ్మా వైస్ ప్రిన్సిపాల్. ఇంత మెరిట్ ఉన్న నేను కూడా డొనేషన్ కట్టాలా నాన్న? ఏం చేస్తావమ్మా, మన దేశంలో విద్య పెద్ద వ్యాపారం అయిపోయింది. ఈ కాలేజీయే కాదు, ఏ కాలేజీకి వెళ్ళినా అంతే. అన్ని అర్హతలు ఉన్నా నీకు చదువుకునే యోగం లేదు. పదమ్మా. నేను రాను. నేను ఎలాగైనా ఈ కాలేజీలో చదువుకోవాలి. ఎలాగమ్మా? ఎలా? ఎలాగో నాకు తెలియదు. నేను రాను నాన్న. ఎలాగమ్మా? అంత డబ్బు నేను ఎక్కడి నుంచి ఏమిటండి, తేనమ్మా? ఏమైంది? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? కర్మమ్మా, మా కర్మ. శారదాదేవి కాలేజీ అంటే ఏదో పెద్ద శాంతి నికేతనుకున్నంత పేరుంది. అంతా ఉట్టి బూటకమమ్మా. పేరు గొప్ప, ఊరు దిబ్బ. మా అమ్మాయికి 100కి 95 మార్కులు వచ్చాయమ్మా. అయినా సరే సీటు కావాలంటే 10,000 డొనేషన్ అడుగుతున్నారు. అసలే మా బతుకులు అంతంత మాత్రం. అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తేగలమమ్మా? ఈ కాలేజీలో డొనేషన్లా? అదేంటి మేడం అలా అంటున్నారు? మేమంతా డొనేషన్లు కట్టి చేరిన వాళ్ళమే. మీరు ఇక్కడే ఉండండి, నేను ఎప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మన కాలేజీలో సీట్ ఇవ్వాలంటే డొనేషన్ వసూలు చేసే సిస్టమ్ ఏమైనా ఉందా? అలాంటి సిస్టమ్ లేకపోతే కాలేజీలు ఎలా రన్ అవుతాయమ్మా? మరి శారదాదేవి గారు ఈ కాలేజీని ఒక ఆదర్శంతో స్థాపించారని చెప్పారే. ఆదర్శాలు అన్నం పెట్టవమ్మా, ఊరికే మాట్లాడుకోవటానికి బాగుంటాయి. ల్యాబొరేటరీలు, లైబ్రరీలు వంటి కార్యక్రమాల కోసం డబ్బు వసూలు చేస్తున్నావు. ఏ తప్పో ఒప్పో ఇప్పుడే తెలుస్తాను. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? శారదాదేవి గారికి. ఆగమ్మా ఆగు, ఎందుకలా తొందరపడతావు? చూడమ్మా అకౌంటెంట్, ఒక్క నిమిషం బయటికి వెళ్తావా? చూడు సరోజిని, ఈ మనసులో పావు నాకు అర్థమైంది. ఏమిటి, లంచం ఇస్తున్నారా? కాదు, నీ వాటా. పైగా పెళ్లి కావలసిన పిల్లది, రేపు కట్నం అది ఇచ్చుకోవద్దు. అయ్యో, వచ్చిన డబ్బంతా నేనే నొక్కేయడం లేదమ్మా. ఎవరి వాటా వాళ్ళ మొహాన కొడుతున్నాను. అంతెందుకు, అకౌంటెంట్ కూడా 50,000 ఇచ్చాను. అకౌంటెంట్ గారు. ఏమిటి మేడం? డొనేషన్ కలెక్షన్ లో మీ వాటా ఎంత? నాదే ఉందమ్మా, చార్లో కరేపాకంతా 15,000. కమిషన్ లో మళ్ళీ కమిషనా? అంటే ఇందాక 50,000 అని చెప్పారు. అది స్పెల్లింగ్ మిస్టేక్. చాలా ఊరుకోండి. 24 గంటల టైం ఇస్తున్నాను. ఈలోగా ఎవరెవరి దగ్గర ఎంతెంత డొనేషన్ కలెక్ట్ చేశారో మొత్తం లెక్క కట్టి తిరిగి ఇచ్చేయండి. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏమిటి దబాయింపు? మేమేమో ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఇప్పుడే శారదాదేవి గారికి ఫోన్ చేసి మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తాను. అబ్బబ్బే, అదంతా ఎందుకమ్మా? తిరిగి ఇచ్చేస్తాం. చూడండి, బయట ఒక పిల్ల కూర్చుని ఏడుస్తుంది. మార్కులు బ్రహ్మాండంగా వచ్చినాయి, సీట్ ఇవ్వండి. అలాగే అలాగే. మరేం పర్వాలేదమ్మా, నువ్వే డొనేషన్ కట్టకుండానే సీట్ ఇచ్చేశారు. తప్పు, అలా చేయకూడదు. మీరు వెంటనే వెళ్లి ఫీజు కట్టి జాయిన్ చేయండి. మంచి పని చేశారు మేడం. ఆ అమ్మాయికి ఏ డొనేషన్ లేకుండా మీరు సీట్ ఇప్పించారు. సర్లే, మీ అందరూ వెళ్ళి మీరు కట్టిన డొనేషన్ ఆఫీస్ లో కలెక్ట్ చేసుకోండి. ఇదిగో, ఆ మిగతా వాళ్ళందరూ కూడా చెప్పండి. ఓకే, బాయ్. మేడం, మేడం, లోపల ఏం చేస్తున్నారు? మొహం కడుక్కున్నా. అబ్బా, మొహం కడుకోవడానికి బాత్రూమే, డ్రెస్ మార్చుకోవడానికి బాత్రూమే. మీరు త్వరగా బయటకు వస్తే ఇంపార్టెంట్ న్యూస్ చెప్తాను. ఏమిటి? మొత్తానికి భలే దెబ్బతీశారు. ప్రిన్సిపల్ గారు కొళ్ళు మండి వీపీని అకౌంట్ అని డిస్మిస్ చేశారు. అవునా? అవును. కంగ్రాట్స్. దేనికి? ఇక్కడ నుంచి మీరే వీపీ. వీపీ అంటే వైస్ ప్రిన్సిపాల్. ఇదేంటి రక్తం? రక్తం? అదే ఏమిటి? ఉడుకు రక్తం. ఉడుకు రక్తం, ఉడక రక్తం. అసలు ఏమైంది? ముఖం కడుక్కుంటుంటే కట్ అయింది. మొహం కడుక్కుంటే ఎలా కట్ అవుతుంది? ప్లాస్టిక్ మగ్గు తగిలి. ప్లాస్టిక్ మగ్గు తగిలితే ఇలా కట్ అవుతుందా? అక్కడ మొటి ఉందిలే. నిన్న లేదే. అబ్బా, రాత్రి ఒక తియ్యటి కలొచ్చింది. తెల్లారేసరికల్లా మొటివయ్యింది. వయసులో ఉన్నాం కదా. సరే ఉండండి, ఆయింట్మెంట్ తెస్తాను. ఇప్పుడు ఎలా ఉంది? హాయిగా ఉంది. ఇలా నువ్వు రాస్తూ ఉంటే రోజు తెగ్గోసుకోవాలనుంది. మీరెప్పుడు సెల్లిగా మాట్లాడతారు. అవును, వీపీని ఎదిరించే ధైర్యం మీకెక్కడి నుంచి వచ్చింది? నీ చేతిలోంచే. సౌందర్య, ఐ టెల్ యూ, నిజంగా నీది లవ్ మ్యారేజే. అవునే. ఎలా చెప్తున్నారు?
మన్మథ రేఖ డీప్ గా పోతుంది. మీకు చేతి రేఖలు చుట్టవచ్చా? కాలు రేఖలు చూడటం కూడా వచ్చు. ఇప్పుడు వద్దులే, ఈ పాటికే నువ్వు నీ లవర్ ని కలిసి ఉండాలి. లేదే. బహుశా అతనే నీ లవర్ అని నీకు తెలిసి ఉండకపోవచ్చు. ఎనీవే, నువ్వు డెఫినెట్ గా అతను కలుస్తావు. మన్మథ రేఖ నీ అరచెయ్యి దాటి మోచెయ్యి దాకా పోతుంది. చూస్తుంటే నీకు కళ్యాణ గడియలు దగ్గరకు వచ్చేసినట్టున్నాయే. మేడం, నేను షాపింగ్ కి వెళ్తున్నాను, వస్తారా? రాను. ఎందుకని? నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. అమృతాంజలి రానా? వద్దు, రెస్ట్ తీసుకుంటే అదే పోతుంది. నువ్వు వెళ్ళు. సరే, వస్తాను. ఏ షాపింగ్ కాంప్లెక్స్? అదే తాజ్ పక్కన ఉన్న. ఎందుకు అడుగుతున్నారు? జస్ట్ లైక్ దట్, ఊరికే. స్వామి, ఫస్ట్ టైం ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరాను. దాన్ని సక్సెస్ చేసే భారం నీదే. ఓహో, లంచం. మళ్ళీ వచ్చేస్తా. గుడ్ మార్నింగ్ సార్, హౌ డు యు డు? ఐ విల్ డూ వాట్ కెన్ ఐ డూ. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని పెళ్లి చూపులకు మా ఇంటికి వచ్చి నాకు హ్యాండ్ ఇచ్చి అడ్రస్ లేకుండా మాయమైపోతావా? అంటే నేను చెప్పేది కొంచెం వినండి. కొంచెం కూడా విన్ను. రా, ఇప్పుడే వచ్చి నా చెల్లెల మేడలో తాడి కట్టు. మరీ మెడసర్ లగ్నం సార్, బాగోదు. ప్రసాద్, నీకోసం డబ్బింగ్ థియేటర్ కి ఎన్నో సార్లు వెళ్ళాను. వాళ్ళు కూడా నీ గురించి ఏం తెలియదు అన్నారు. కల్పన, అసలు ఏం జరిగిందంటే, హలో ఏడి అడుగు, అటు వెళ్తున్నాడు. ఏం కావాలి సార్? ఈ షాపుకి వేరే దారి ఏదైనా ఉందా? వేరే దారి లేదు, అదొక్కడే దారి. దేనికి సార్? ఏం లేదు, వాడెప్పటికైనా బయటకు వస్తాడుగా, రాని. పద. I'm sorry. What is the time now? 4:20. Thank you. Bye. ఏమిటన్నయ్య ప్రసాద్ ఇంకా రాలేదు? ఇలా ఎంతసేపు కాచుకుని ఉండాలి? ఎంతసేపు అయినా సరే వాడు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. బాబీ గారు. మిస్ మిస్ మిస్, ఎవరు మీరు? నోరు ముయ్యరా. నువ్వా? తొందరగా ఏదైనా హోటల్ తీసుకెళ్ళరా, అర్జెంట్ గా డ్రెస్ మార్చుకోవాలి. సౌందర్యం వెళ్ళిపోతుందిరా. హలో. Hello. థ్యాంక్ యూ. It's okay. వన్ ఫోటోగ్రాఫ్ ప్లీజ్. వన్స్ అగైన్ ప్లీజ్. వన్స్ మోర్ ప్లీజ్. ఏ పిఏ, పిఏ సార్, త్వరగా నా జూమ్ కెమెరా తీ. ఇదిగోండి సార్. ప్రతి సంవత్సరం ఈ హోటల్కి రావడం ఎందుకు? కనపడ్డ అమ్మాయిల్ని ఫోటోలు తీయడం ఎందుకు? హాయిగా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే పోలా? ఏయ్, ఇన్ని సంవత్సరాలుగా గోటక బ్రహ్మచారిగా ఎందుకున్నానో తెలుసా? నా కెమెరా వ్యూకి
సరిపడే ఫిగర్ దొరక్క. ఓహో, అందుకని ట్రై చేస్తున్నారన్నమాట. చేయండి సార్. Follow me. గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ బ్యూటీ లవ్లీ. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హెల్ప్ యూ? వన్ డబుల్ రూమ్ ప్లీజ్. పేరు? బాబీ. ఎంతమంది? ఇద్దరం, నేను మా సిస్టర్. సిస్టర్? ఓ, యువర్ సిస్టర్. ఫెంటాస్టిక్. హలో. బ్యూటిఫుల్. హలో. కెన్ హ్యావ్ ద రిజిస్ట్రేషన్ ఫామ్? హలో మిస్ ఆంధ్ర. మందాకిని మిస్ ఆంధ్ర. మందాకిని మిస్ ఆంధ్ర. వై అసలు పిక్చర్ చూసేటప్పుడు ఫిలిం అయిపోయింది అయ్యా. Yes, sir. You see, మిస్ ఆంధ్ర. డేయ్, ఇక్కడ రావయ్యా. సార్. ఇదిగో 200 త్వరగళ్ళి ఫిలిం పట్రా. ఎస్ సార్. వెళ్ళవయ్యా. Oh my God! అయ్యో నా షూ. దొరికింది. గుడ్ మార్నింగ్. దీని రూమ్ ఏది? షూకి ఒక రూమా? ఇది వేసుకుని వచ్చిందే మిస్ ఆంధ్ర మందాగిని, ఆవిడ రూమ్ ఇది. ఓ, ఎందుకు సార్? ఇది ఇవ్వటానికి. మీకు ఎందుకు సార్ శ్రమ? నాకు ఇవ్వండి, నేను ఇస్తాను. డోంట్ టచ్. ఆవిడ రూమ్ ఇది. 420 సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, 240. ఇదిగో, ఏదైనా పొరపాటు జరిగిందో తిరిగి వస్తా దీంతో. ఒరేయ్, మీసం ఎదురా? ఇదిగో ఉందిగా. నీ మీసం కదరా, నా మీసం. నీ మీసమా? ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సార్, మిస్ ఆంధ్ర, యువర్ షూ. థ్యాంక్ యూ. నో నో, ఇట్స్ ఓకే. యు నో హూ ఐ యామ్? ఐ యామ్ రాయుడు, రిచెస్ట్ బ్రహ్మచారి ఇన్ ఇండియా. నీ అందం ముందు నా బ్రహ్మచర్య అవుట్. మాకు అర్జెంట్ పని ఉంది, దయచేసి మీరు బయటికి వెళ్తారా? ఏంటయ్యా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? ఒక అందమైన ఆడపిల్లని ఫోటో తీయడం కంటే వేరే అర్జెంట్ పని ఏముందయ్యా? ఉందండి. ఏంటయ్యా ఉంటాయి తప్ప. చూడండి రాయుడు గారు. ఎక్కడ ఎక్కడ? ఉండు. లుక్ దిస్ ఇస్ టూ మచ్. చెప్పిన అర్థం చేసుకోరేంటండి? థ్యాంక్ యూ మిస్ ఆంధ్ర. థ్యాంక్ యూ. ఇవాళ సాయంకాలం 8 గంటలకు మంచి పార్టీ ఒకటి పెట్టుకుందాం. తప్పకుండా రండి. బాయ్. అమ్మయ్యా. ఏంట్రా అమ్మయ్య? నా విగ్గు ఊడిపోయినప్పుడు వాడు ఫోటో తీశాడు. విగ్గు ఊడిపోయిందా? ఇప్పుడు ఎలా? ఎలా? సాయంత్రం 8 పార్టీకి వస్తాడు. ఫోటోలు దగ్గరుండి తీసుకురా. అలాగే. అమ్మో, సౌందర్యం వెళ్ళిపోతుందేమోరా. కన్ఫ్యూషన్. హలో. మీరు? భలేవారండి. ఆ రోజు మీ బర్త్ సర్టిఫికేట్ ఎగిరిపోతే పట్టుకొచ్చి ఇచ్చాను. ఓ, ఐ సీ, మీరా? ఆ రోజు కంగారులో మర్చిపోయానండి. నా పేరు ప్రసాద్. మీ పేరు సౌందర్య. డేట్ ఆఫ్ బర్త్ 16/10/1976. ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళారు, సీటు దొరికిందా? హాస్టల్లోనే ఉంటున్నారా? అవునండి. మీరు ఎక్కడ ఉంటున్నారు? నేను బిజినెస్ పని మీద పక్కనే 5 స్టార్ హోటల్లో ఉన్నానండి. రండి, అలా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. లేదండి, నాకు టైం లేదు. పర్వాలేదు, రండి రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం కావాలి సార్? నాకే వద్దండి. పర్వాలేదు, 2 ఐస్ క్రీమ్ పట్టరా. మీరేం చేస్తుంటారు? నేనా? గాల్లో ఏమైనా ఎగిరిపోతుంటే పట్టుకుంటూ ఉంటానండి. అది కాదండి, బిజినెస్ ఏమైనా? బిజినెస్? ఎస్, బిజినెస్ అలాంటిది. అదే, ఏం బిజినెస్ చేస్తుంటారు? మాటలు అమ్ముకోవడం. మాటలు అమ్ముకోవడమా? అదేంటి? క్యారెక్టర్స్ తగినట్టుగా మాట్లాడడం. మరి బిజినెస్ లో మాట్లాడమే గొప్ప కదా. రోజు ఎన్నో డైలాగులు చెప్తుంటారు కానీ మీకు ప్రత్యేకంగా ఒక డైలాగ్ చెప్పాలందండి. చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కంప్యూటర్ జాతకం చూపించానండి. మీ జాతకం అదిరిపోయింది. పనిలో పని మీ జాతకంతో పాటు నా జాతకం కూడా కలిపి చూపించానండి. అది ఇంకా అదిరిపోయిందండి. అంటే మన ఇద్దరి జాతకాలు కలిసిన ఆనందంలో ఆ పక్కనే వెయింగ్ మిషన్ ఉంటే దాంట్లో కాయిన్ వేశానండి. అందులోంచి ఒక కార్డు వచ్చిందండి. అందులో ఏముందో తెలుసా అండి? ఏముంది? అంటే మొట్టమొదటిసారి కలవగానే ఇలా మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు
చాలా సార్లు మనం కలుసుకున్న ఫీలింగ్ ఉందండి, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది మీరు వింటే మీకు నచ్చితే సిగ్గుపడి పారిపోతారు, నచ్చకపోతే నా చెంప పగిలిపోతుంది. చెప్పమంటారా? చెప్పండి. సౌందర్య, ఐ లవ్ యూ. అమ్మో ఏంటయ్యా వెనక వెనకే తిరుగుతున్నావు? డిన్నర్ ఆర్డర్ చేస్తారా? నన్ను చూస్తే తినడానికే వచ్చినట్టు కనిపిస్తున్నానా? నేను వెయిట్ చేసేది నా ఫియాన్సీ మీ సాంద్ర మందాకిని కోసం. పేరు చెప్పు. మందాకిని. చెప్పేటప్పుడే ఇంత ఉందే, చూసేబట్టే ఏమైపోతావు. ఇదిగో ఆమె వచ్చే వరకు ఈ సైడ్ రాకు. ఆర్డర్ కావాలన్నావు కదా, తీసుకో. గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్. ఎస్ సార్. మై మందాకిని ఇస్ కమింగ్. మందాకిని మందాకిని. గుడ్ ఈవినింగ్ మిస్టర్ రాయుడు. నా మందాకిని వచ్చేసిందా? మందాకిని మందాకిని రాలేదు. మందాకిని రాలేదు. నువ్వు ఎందుకు వచ్చావు? తను వెళ్ళమంది కనుక నేను వచ్చాను. ఏంటయ్యా మందాకిని ఎక్కడ? చిన్న ప్రాబ్లం సార్. ప్రాబ్లం? మందాకినికి ప్రాబ్లం? అవును సార్. ఏంటయ్యా? మందాకిని ఆంటీ ఇద్దరు మెట్లెక్కుతుంటే డమా. మందాకిని పడిపోయిందా? కాదు సార్, ఆంటీ పడిపోయింది. ఆంటీ గురించి ఎవరు అడిగారు? మందాకినికి ఏమైంది? అదే మందాకిని ఆంటీని పట్టుకుపోతుంటే స్ప్రెయిన్ అయింది. మందాకిని కాదు, ఆంటీకి. ఆంటీ గురించి చెప్తున్నావు. మందాకినికి ఏమైంది? అదే మందాకిని ఆంటీని పట్టుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అంతా వచ్చింది సార్. మళ్ళీ మళ్ళీ ఆంటీ అంటావు. ముసల్దాన్ని తోసేయి. దాని సంగతి ఎందుకు? అలాగే మందాకినికి సార్. ఏమైంది? అసలు ఆంటీ పడిపోవడం వల్ల ఈ గొడవ అంతా వచ్చింది సార్. ఏం మనిషి అయ్యారు? అది మీరు స్పెషల్ గా ప్రింట్ చేయమన్న మందాకిని ఫోటో. ఫోటోలా? ఇటు ఇటు. మందాకిని విషయం అడుగుతుంటే ఏంటయ్యా ఫోటోలు అంటావు? అదే మందాకిని ఆంటీ ఇద్దరు మెట్లెక్కుతుంటేను మళ్ళీ మళ్ళీ ఆంటీ అంటావు. ఆ ఆంటీ వల్లే మందాకిని ప్రాబ్లం వచ్చింది సార్. ఇదో ఇంకోసారి ప్రాబ్లం అనొద్దు. ఏం ప్రాబ్లమో చెప్పు. అదే ప్రాబ్లం సార్, స్ప్రెయిన్ అయింది. అసలు గుర్తుందా నీకు? ఎంత పెద్ద పాయింట్ గురించి మాట్లాడుతున్నావు? మధ్యలో వచ్చి ఫోటోలు ఇస్తున్నావు ఏంటి? బుర్రలేదు? వెళ్ళవయ్యా. ఇదిగో కరెక్ట్ గా చెప్పు. నా మందాకినికి ఏమైంది? ఫ్రాక్చరా లేదంటే స్ప్రెయినా? అసలు ఏమైందంటే ఆంటీ ఉన్నారు చూడండి. మళ్ళీ మళ్ళీ ఆంటీ అంటావేంటి? మందాకినికి ఏమైంది? అయ్యో మందాకిని ఫోటోలు పడుతున్నాయి. మందాకిని ఫోటోలా? చెప్పియే తీరా. తీ. మెల్లిగా, మెల్లిగా. చెయ్. చూడు ఇదిగో ఇవి మీ సాంద్ర మందాకిని ఫోటోస్. భద్రంగా దాచిపెట్టు. నా చేత్తోనే ఆమెకి ఇవ్వాలి. వెళ్ళు. అబ్బాయ్ అబ్బాయి ఇదిగో మందాకిని ఎక్కడ? సార్ కోపడకండి సార్. కోపం కాదు ఇది, ఆయాసం. అయ్యో సార్, అయితే మీరు ఇక్కడే ఉండండి. మందాకిని ఎక్కడుందో చూసి నేనే తీసుకొస్తాను. మందాకినే తీసుకుని రా. ఆంటీ తీసుకుని రా. వెళ్ళు. బాయ్. ఐస్ వాటర్ వాటర్. బాయ్. ఏమిటా తెచ్చేసా? ఏది? అవునిదేంటి ఒకటే తెచ్చావు? ఇదొక్కటే కొంప ముంచే ఫోటో, మిగతావి కొంప ముంచని ఫోటో. అందుకే అతనికి అనుమానం రాకుండా అక్కడే వదిలేశాను. సరే, మరి నెగిటివ్? ఏ సౌందర్య, ఎక్కడికి కంగారుగా పరిగెడుతున్నావు? మా నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చింది. పెద్ద ప్రాబ్లం. ప్రసాద్ తో నీ మ్యారేజ్ కి ఏం ప్రాబ్లం రాలేదు కదా? ఇంచుమించు అలాంటి ప్రాబ్లమే. నేను అర్జెంట్ గా ప్రసాద్ ని కలవాలి. వస్తాను. ప్రసాద్ అని ఆయన రూమ్ నెంబర్ ఎంతండి? ప్రసాద్ ఆ, ప్రసాద్ అనే పేరుతో ఇక్కడ ఎవరు లేరమ్మా. లేదండి, ఇక్కడే ఉంటున్నట్టు చెప్పారు. ఈజ్ అ బిజినెస్ మ్యాన్. మాకు తెలీదమ్మా. ప్రసాద్, ప్రసాద్. సౌందర్య ఎప్పుడొచ్చావు? అదేంటి రిసెప్షన్ లో అడిగితే నీ పేరు రూమ్ లేదంటారు? మా మేనేజర్ పేర్లో ఉంది. ట్యాక్స్ ప్రాబ్లమ్స్ కదా. నీతో అర్జెంట్ గా ఒక విషయం మాట్లాడాలి ప్రసాద్. ఇక్కడ కాదు, రూమ్ లో మాట్లాడుకుందాం పదా. ఒక్క నిమిషం ఇక్కడే వెయిట్ చేయి, నేను వెళ్ళి రూమ్ కి తెస్తా. ఆ, ఎక్స్క్యూజ్ మీ, రూమ్ నెంబర్ 240 కి ఇవ్వండి. మీరెవరు? ఆ రూమ్ లో ఉండే బాబీ చెల్లెలు మందాకినికి. ఓ మందాకిని. ఎస్, మందాకినికి కాబోయే మగుడిని. ప్లీజ్. థ్యాంక్ యూ. వెళదాం పద. పద. ఇక్కడ మందాకిని కాబోయే మొగుడున్నాడు, ఇప్పుడు వేరే పిల్లతో రూమ్ వెళుతున్నాడు. వెరీ డేంజరస్ ఫెలో. ఏమిటా కంగారు? ఏమైంది? కట్టిన డబ్బులు 3 లక్షలు ఇస్తే గానీ ఇంట్లో ఉండొద్దని మా అక్కని మా బావ బెదిరిస్తున్నట్ట. అంత దుర్మార్గానికి ఒడిగట్టాడా? అవును, మా నాన్న ఉత్తరం రాశారు. అల్లుడంటే అత్త మామల ప్రాణాలు తీశారు రాక్షసుడని. ప్రసాద్ నువ్వు. చచ్చా, నేను అలా చేయలే. అయ్యో, నేను నీ గురించి చెప్పడం లేదు. అతనితో నేను మాట్లాడతానుగా. వాడితో మాట్లాడటం ఎవ్వరి వల్ల కాదు. నేను చెప్పానుగా వాడట్టి తాగుపోతని. ప్రసాద్, ఇప్పుడు 3 లక్షలు ఎక్కడి నుంచి పుడతాయి? అయ్యో, నువ్వు ఏడకు.
నీకెందుకు నేను ఉన్నాను కదా. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు నువ్వు ఉన్నావని, అందుకే నీ దగ్గరికి వచ్చాను. నీకు 3 లక్షలంటే ఆఫ్టర్ ఆల్ 3 రూపాయలే. నేను ఇప్పుడే నాన్నకి టెలిగ్రామ్ ఇస్తాను. ఆ 3 లక్షలు వాడి మొహాలు విసిరి కొడతాను. వస్తాను ప్రసాద్. నాకున్న సమస్యలకి ఇప్పుడు ఈ 3 లక్షలు ఎక్కడి నుంచి తేను? ఓరే ప్రసాద్, ప్రసాద్, వీడైతే సమస్య. రాయుడు అక్కడ లాన్ లో కూర్చుని ఉన్నాడు. వెళ్ళి నెగిటివ్స్ తెచ్చేసే. నెగిటివ్ లేక తెస్తానులే. అమ్మయ్యా. నమస్తే సార్. నమస్తే. రాయుడు గారంటే మీరేనా? అవును, ఏ? మీతో పరిచయం చేసుకుందామని. చాలా సంతోషం. హౌడీడు. ఇంతకీ మీరెవరు? జర్నలిస్ట్. ఏ మ్యాగజైన్? మహిళా లోకం. ఆహా, నాతో మీకేం పని? మీ గురించి, మీ ఫోటోగ్రఫీ గురించి చాలా గొప్పగా విన్నాను. మీరు తీసిన అందమైన అమ్మాయిల ఫోటోల్లో ఒక్క నెగిటివ్ నాకు ఇచ్చారంటే మా పత్రికలో సెంటర్ స్ప్రెడ్ వేస్తాం. ఉంది, ఉంది. అందమైన అమ్మాయి కాదు, అదరగొట్టే అమ్మాయి. మిస్ ఆంధ్ర మందాగిని. బ్యూటిఫుల్ గర్ల్, ఎక్స్ట్రాడినరీ ఫిగర్, థ్రిల్లింగ్ పర్సనాలిటీ, నిజంగా ఏంజల్, అతిలోక సుందరి. సబ్బా, అది అలాంటి అమ్మాయి నాకు కావాల్సింది. ఆ నెగిటివ్ ఇప్పిస్తారా? నెగటివా? ఆ, చచ్చిన ఆ నెగటివ్ ఎవరికి ఇవ్వను. ఎందుకని సార్? ఎందుక? ఒక బ్యూటిఫుల్ రాస్కల్ నా మందాగిని బ్రదర్ని బుట్టలో వేసుకుని మీ సాంద్రాన్ని పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. ఆ? ఆ, వాడికి వేరే పిల్లతో లవ్ అఫేర్ కూడా ఉందట. ఈసారి వాడు నా మందాగిని జోలికి వెళ్ళాడో వాడు అంతు తేలుస్తా. ఆ, ఆ, ఆ. నెగిటివ్ తెచ్చావా? ఆ ముసలాడి దగ్గర నుంచి నెగిటివ్ నే పీక్కోలేక లాక్కోలేక చస్తుంటే నాకు తెలియకుండా ఈ మందాకిని ఇంకెవడు తగులుకున్నాడా? ఇదేం కన్ఫ్యూషన్? ఇంతకు మించి 3 లక్షల కన్ఫ్యూషన్ ఇంకోటి ఉంది. అదేమిటి? అది నీకు తెలియదు, నేనే చూసుకోవాలి. అటెక్కడికి? ఆ, ఏదో అయింది వీడికి. అక్క ఎప్పుడు వచ్చావు అక్క? ఏమైందక్క? ఏమైంది? నన్ను పిల్లని మీ బావ తల్లి తెరవేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక నీ దగ్గరకు వచ్చాను. నా వల్ల మీకు సుఖం లేకుండా పోయిందే. ఏడుకక్క, ఏడుకో, ఏడుకో, ఊరుకో. ఏమిటి సౌందర్య, ఏమైంది? మా అక్కని మా బావ ఇంట్లోంచి తరిమేశాడు. ఏ? ఆయన కట్నం కింద 3 లక్షలు ఇవ్వాలి. మా నాన్న ఇవ్వలేకపోయాడు. అయినా పర్వాలేదు, ప్రసాద్ ఈ విషయం చెప్పాను. అతను 3 లక్షలు అడ్జస్ట్ చేస్తానన్నాడు. అన్ని సర్దుకుంటాయి. ఇది 3 లక్షలతో తీరే సమస్య కాదు మేడం. ఇవాళ 3 లక్షలు అంటాడు, రేపు 5 అంటాడు, ఆ తర్వాత 10 అంటాడు. ప్రతిసారి ఇలా ప్రసాద్ దగ్గరికి వెళ్ళి అడుగుతావా? అతను ఏమనుకుంటాడు? మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావా? ప్రస్తుతం మనకు కావాల్సింది మీ అక్క సమస్యకి శాశ్వత పరిష్కారం. ఏమమ్మా, ఆయన పొమ్మంటే నువ్వు వచ్చేదివేనా? తాగొచ్చి చెతుకుతున్నాడు. అంటే చూస్తూ ఊరుకుంటావా? నువ్వు కూడా తిరిగి తరద్దు. చూడండి, ఈ సమస్య ఈవిడ ఒక్కరిదే కాదు, మీ ఆడవాళ్ళందరిది. మీ ఆడవాళ్ళు అణిగిమణిగి ఉన్నంత వరకు మీ మగాళ్ళు మీ నెత్తికి తొక్కుతూనే ఉంటారు. మీ ఆడవాళ్ళ సమస్యల్ని మీరే పరిష్కరించుకోవాలి. మీ దగ్గర నుంచి కట్టం తీసుకునే వెధవుల ముఖాన పేడ నీళ్లు మీరే చల్లండి. వెళ్ళండి, ఎదిరించండి. మీరు అని మమ్మల్ని అంటున్నారు, మరి మీరో? మాతో కూడా కలిపిలేవమ్మా, ఏదో ఎమోషనల్ అలా అన్నాను. పదండి, అతని ఇంటి ముందుకెళ్ళి సత్యాగ్రహం చేసి ఈ సమస్యకి ఇవాళే ఫుల్ స్టాప్ పెట్టాలి. రండి, బయలుదేరండి. వరకట్న సమస్య డౌరీ, వరకట్న సమస్య డౌరీ, మహిళా లోకం వరకట్న పిశాచి డౌరీ, మహిళా లోకం వరకట్న పిశాచి. ఇదే ఇల్లు. మీ ఆయన పేరేంటి? ఏడాకుల వెంకట్రావు. ఏ, వాళ్ళ ఆయన పేరు చెప్పడానికి మీ అక్కకు సిగ్గా? ఇదే ఆడవాళ్ళు ముందు ఈ జాడ్యం నుంచే బయటపడాలి. వెంకట్రావు గారు, ఏడాకుల వెంకట్రావు గారు. ఎవరు మీరంతా? మీ అందరికి నా ఇంటి ముందు ఏం పని? ఓహో, నీకు సపోర్ట్ గా ఈ గ్యాంగ్ అంతా వేసుకొచ్చావన్నమాట. అదేం కాదు సార్, ఆవిడదేం తప్పులేదు, మేమే కావాలని వచ్చాం. తెలుసో తెలియకో ఆవిడ్ని బయటకు గెంటేసి మీరు తప్పు చేశారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళండి. దాందేముంది, నేను అడిగిన 3 లక్షలు ఇస్తే అలాగే తీసుకెళ్తా. అలా కాదు, ముందు ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళండి. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. 10 మంది ముందు అల్లరి బాగోదు కదా. ఇదే బెటర్ మేడం, ఇక్కడైతే నాకు రాసుకోవడానికి బాగుంటుంది. నువ్వు ఉన్నాయా మధ్య నీ కూడా ఏమిటి? మీరు తీసుకెళ్ళండి. 3 లక్షలు ఇస్తేనే దానికి ఇంట్లోకి ఎంట్రీ. బావా, మా నాన్న పరిస్థితి నీకు తెలియంది కాదు. ఉన్నట్టుండి అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలడు? తేగలడు.
తెస్తాడు. తెస్తే మాత్రం అంత డబ్బు మీకెందుకు ఇవ్వాలి? చూడండి, మర్యాదగా దిగొచ్చి ఆవిడ్ని పైకి తీసుకెళ్తారా, లేకపోతే మమ్మల్ని తీసుకొచ్చి దిగబెట్టమంటారా? ఆయన దిగి రాడు. ఆడవాళ్ళని ఫేస్ చేయలేని మగాడు. హెడ్లైన్కి బాగుంటుంది. దిగి రావడానికి నాకేమైనా భయమా? ఇదిగో వస్తున్నా. మగాన్ని కిందకి దించిన ఆడవాళ్ళు. ఇది కూడా బాగానే ఉంటుంది. వచ్చాను. అయితే ఏంటంట? చూడండి వెంకట్రావు గారు, మీకు ఒక కూతురుంది. రేపు దీనికి పెళ్ళయి దీని మొగుడు మిమ్మల్ని కట్నం అడిగాడు అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? ఆ పరిస్థితి నాకు రాకూడదనే ముందు జాగ్రత్త పడుతున్నా. ముందు జాగ్రత్తతో కాదు, మందు జాగ్రత్తతో. అయినా అంత జాగ్రత్త మీకు అక్కర్లేదు రండి. మీ కూతురికి పెళ్ళయ్యే నాటికి కాలం మారిపోతుంది. దాన్ని గనక కట్నం అడిగితే మొగుణ్ణి అత్తమామల్ని చెప్పుతో కొట్టే రోజు వస్తుంది. ఆవిడికి ఆ ధైర్యం లేదు కాబట్టి మేమంతా వెంట రావాల్సి వచ్చింది. ఏమిటే తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? నాతో ఫైటింగ్ వచ్చావా? మేమందుకు రాలేదు. మీకంత సరదాగా ఉంటే తప్పదు మరి. నార్మల్. ద్వితీయ విఘ్నం కాకుండా ఇంకొకటి కొడతారా? మేడం 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 నన్ను వదిలిపెట్టండి. నా కట్నం వద్దు, ఏమొద్దు. నా భార్యని నేను ఏలుకుంటాను. వెళ్ళమ్మా. పప్పి ఎక్కడికి వెళ్ళావమ్మా? డాడీని వదిలిపెట్టి. దా దా దా. పదమ్మా. అయ్యో, ఇలాంటి పనులు చేయకూడదు. వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. పద వెళ్దాం. పదండి. మేడం ఆ? ఒక చిన్న ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూనా? నాకు అలవాట్లేదు. అదేదో నేనే రాసుకుంటాను. ఫోటో మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ?